సెంట్రల్ జైల్లో జోగి రమేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురావడం జరిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ హస్తం ఉందని సిట్ విచారణ జరిపి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జోగి రమేష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జైలు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కన్నా అక్రమ కేసులు బనాయించడంలో బాగా కష్టపడుతుందన్నారు. వైసీపీ తరపున ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో వాళ్ళని అత్యంత దారుణంగా ఇబ్బందులకు గురి చేసిందని మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో తనకి సంబంధం లేదని ప్రమాణం చేసినప్పటికీ కూటమి నాయకులు ఎందుకు ప్రమాణం చేయలేదు అని ప్రశ్నించారు. ఏదేమైనా వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టే ఎవరిని కూడా వదలమని ఈ సందర్భంగా ఘాటుగా హెచ్చరించారు.